నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3 నియోజకవర్గాల్లో ఆధిక్యత లభించగా బీజేపీకి 4 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ దక్కింది. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే హస్తం అనుకూల పవనాలు వీచినప్పటికీ ప్రధాని మోదీ మానియా స్పష్టమైంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, జగిత్యాల సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఓటు వేశారు. నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 96,640 ఓట్లు పోలవగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురికి 80,831 ఓట్లు వచ్చాయి. కేవలం నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీకి 15,809 ఆధిక్యత లభించింది. ఆ తర్వాత రెండవ స్థానంలో బోధన్ నియోజకవర్గంలో 13,194 ఓట్ల మెజార్టీ రాగా జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో 1847 ఓట్లతో స్వల్ప ఆధిక్యత లభించింది. ఇదిలా ఉండగా బీజేపీకి అనుకూలంగా మారిన నియోజకవర్గాల్లో రూరల్ నియోజకవర్గం కీలకంగా మారింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్కు 44,766 ఓట్ల మెజార్టీ రాగా ఆ తర్వాత స్థానంలో 32,952 ఓట్ల ఆధిక్యతతో కౌరుట్ల నిలిచింది. ఇక బాల్కొండ నియోజకవర్గంలో 32,172, ఆర్మూర్ నియోజకవర్గంలో 28,669 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తానికి హస్తం పార్టీ 3 నియోజకవర్గాల్లో 30,850 ఓట్ల మెజార్టీ సాధించగా కమలం పార్టీ 4 నియోజకవర్గాల్లో 1,38,559 ఓట్ల ఆధిక్యత సొంతం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి లెక్కిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 4,83,077 ఓట్లు పోలవగా బీజేపీకి 5,92,318 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు 1,02,404 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి రెండోసారి 1,09,241 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్పై సుమారు 50,000 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఘన విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ స్పష్టమైన ఆధిక్యత సొంతం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ తదితర 4 నియోజకవర్గాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. బీజేపీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వల్ప మెజార్టీతో గెలుపొందుతారని చివరి వరకు ఆశించారు. జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ స్పష్టమైన ఆధిక్యత సొంతం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ తదితర 4 నియోజకవర్గాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. బీజేపీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వల్ప మెజార్టీతో గెలుపొందుతారని చివరి వరకు ఆశించారు. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్
947 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ మెజార్టీ మరింత పెరిగే అవకాశాలున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు గండి కొట్టినట్లు కనిపించింది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు 5,000 చొప్పున ఓట్లు చీల్చారు. ఇక చివరకు కాంగ్రెస్ గెలుపు ఖాయమవటంతో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి సురేష్ షెట్కార్ విజయకేతనం ఎగురవేయటంతో బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి నృత్యాలు చేశారు. స్వీట్స్ పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు కాంగ్రెస్ నాయకుడు నార్ల రత్నకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ షెట్కర్ గారు గెలిచినారు కాబట్టి ఆ శుభ సందర్భంలో మేము బాన్సువాడ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున జైరాబాద్ పక్షాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ మరొకసారి జైరాబాద్ పీఠాన్ని సురేష్ షెట్కర్ గారిని కైవసం చేయించినందుకు బాన్సువాడతో పాటు జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానం మరోసారి బీజేపీ ఖాతాలోకి చేరింది. కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ ఫైట్ సాగినప్పటికీ అరవింద్ ధర్మపురి మరోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత నెల 13న పార్లమెంటు ఎన్నికలు పూర్తి కాగా ఇంతకాలం డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలలో ఈవీఎంలను అధికారులు భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అయితే మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగగా మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి ఆధిక్యత చాటుతూ వచ్చారు. అధికారులు 15 రౌండ్లలో మొత్తం ఓట్లను లెక్కించారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల, బోధన్ నియోజకవర్గాల ఓటర్లు అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో స్వల్ప మెజార్టీ దక్కించుకున్నారు. అయితే బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మార్క్ రాజకీయం కనిపించింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బోర్లా పడింది. ఎన్నికల ఫలితాల్లో బోధన్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. మిగిలిన 5 నియోజకవర్గాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అయితే అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఆశించిన స్థాయిలో మెజారిటీ సాధించలేకపోయారు. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలో బీజేపీకి అనుకూలత వ్యక్తమైంది. ఆ తర్వాత బాల్కొండ, ఆర్మూర్ స్థానాల్లో ఆధిక్యత లభించింది. 15 రౌండ్లలో కౌంటింగ్ చేయగా తుది ఫలితాలు ఇలా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి 1,07,743 మెజార్టీ సాధించారు. బీజేపీకి 5,88,244, బీఆర్ఎస్కు 1,01,929, కాంగ్రెస్కు 4,80,501 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఊహించని విధంగా ఆ పార్టీ అభ్యర్థి మాజిరెడ్డి గోవర్ధన్ 1,00,000 ఓట్లు రాబట్టగలిగారు. ఇక రుద్రూర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానం నుండి సురేష్ షెట్కార్ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ భారీ మెజార్టీతో గెలవడంతో మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, రాంబాబు, గంగారాం, కర్కి అశోక్, అత్కూరి మహేష్, పార్వతి, ప్రవీణ్, అడుప సాయిలు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జహీరాబాద్ అభ్యర్థి ఎంపీ సురేష్ షెట్కర్ గారు గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరంలో బీబీ పాటిల్ అనే వ్యక్తి ఎంపీగా ఉండి మనకు కనీసం ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా తిరగలేదు, ఏ కార్యకర్తను కూడా ఆయన గుర్తించలేదు. అందుకు ఈరోజు మా తగిన గుణపాఠం చెప్పారు. అదే కాకుండా మన ఎంపీ షెట్కర్ సార్ ఆయన మొదటి నుంచి ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు ఈ జహీరాబాద్ పార్లమెంటరీ ప్రజలు తగిన న్యాయం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మన ఎంపీ గారికి
ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ప్రజలకు పేరున జైరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సరిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలవగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనమంతా టీవీలకే పరిమితమయ్యారు. ఎన్నికల ఫలితాల కోసం జనం ఎంతో ఆసక్తి కనబరిచారు. కొంతమంది ఇంట్లో టీవీలో వీక్షిస్తుంటే మరికొందరు స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని వీక్షించారు. కానీ బాన్సువాడలో ఓ ఆటో డ్రైవర్ తన విధి నిర్వహిస్తూనే ఆటోలో బ్లూటూత్ ద్వారా పెద్ద సౌండ్తో రిజల్ట్ వింటూ కనిపించాడు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే ఉత్కంఠ ప్రజల్లో కనిపించింది. అంతేకాక స్థానిక లోక్సభ అభ్యర్థుల గెలుపోటములపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు తుది ఫలితాల వెల్లడితో ముగిసింది. రూరల్ నియోజకవర్గంలో కమలం హవా కొనసాగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఈ ఒకే నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 45,000 ఓట్ల ఆధిక్యత సాధించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూపత్ రెడ్డి విజయం సాధించగా బీజేపీ అభ్యర్థి కులాచారి దినేష్ 2వ స్థానంలో నిలిచారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో సీన్ పూర్తిగా ప్రజలు ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీని ఎన్నుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గ ఓట్లను ఎన్నికల అధికారులు 15 రౌండ్లలో లెక్కింపు జరిపారు. అయితే బీజేపీ అభ్యర్థి 1,12,49 ఓట్లు రాబట్టగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 56,483 ఓట్లు సాధించారు. ఇక సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కేవలం 22,449 ఓట్లు పోలయ్యాయి. మొత్తానికి రూరల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు 44,766 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టలేకపోయారు. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రూరల్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపులో కీలక భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. దీంతో అరవింద్ రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా ఘన విజయం సాధించారు. ఈ మేరకు సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి నృత్యాలు చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా 3వసారి నరేంద్ర మోదీకి దేశ ప్రజలు పట్టం కట్టారని బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి అన్నారు. తనపై నమ్మకంతో భారీ మెజార్టీతో తనను గెలిపించిన పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. భారీ ఆధిక్యత సాధించిన విషయం తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు మోడీ కుటుంబ సభ్యుల గెలుపుగా అరవింద్ అభివర్ణించారు. ఈ గెలుపుతో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకునే సమయం వచ్చిందని అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకునేందుకు అండగా నిలిచిన పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి మనమందరం కూడా మోడీ గారు మూడవసారి టర్మ్లో భారతదేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనమందరం కూడా శ్రీరాముని ప్రార్థన చేద్దాం. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి మనమందరం కూడా మోడీ గారు మూడవసారి టర్మ్లో భారతదేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనమందరం కూడా శ్రీరాముని ప్రార్థన చేద్దాం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.